తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 7వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలోనూ ఉన్నారు. అయితే దంపతుల మధ్య సఖ్యత కనబడుతోంది. భాగస్వామ్య మధ్య అంటే భాగస్వామ్య వ్యాపారంలోనూ లాభాలు వచ్చేటట్టుగాను, అన్యోన్యత ఏర్పడేటట్టుగాను, కొత్త ఒప్పందాలు వచ్చేటట్టుగాను, భూమి కానీ, గృహం కానీ, లేదా వస్తువు కానీ, ఏదైనా ఆకస్మికంగా ధనం రావడం కానీ, మీరున్న ప్రాంతాల్లో డెవలప్మెంట్ కానీ, ఇలా అన్ని మంచివే జరిగే అవకాశాలు కనబడుతోంది. ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు ఈ మకర రాశి వాళ్ళకి. అయితే కుటుంబం కూడా ఆనందంగా ఉండబోతోంది. పిల్లల ద్వారా సంతోషకరంగా ఉండబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో శివుడికి నల్ల నువ్వులను కనుక అక్కడ ఇచ్చేసినట్టయితే, దానంగా కాదు స్వామివారికి ఇచ్చి వదిలేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 6వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను సంచారి చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయం పొందుతారు. న్యాయపరమైన విషయాలు అనుకూలంగా మీకు తీర్పు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో కన్నా ఈ రోజు కొంచెం మంచిగా ఉండే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో విజయాలు, వ్యాపారంలో లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. పరిహారంగా గణపతికి ఆలయంలో మీరు మీ పేరిట పూజ చేయించడం కానీ, లేదా ఏదైనా దానంగా ఇవ్వడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, గురుడు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు మంచి ఫలితాలు రావడంతో పాటు ప్రేమ వివాహము కానీ, ప్రేమకు సంబంధించింది కానీ, సంతానానికి సంబంధించింది కానీ, ఇలా మీరు ఏదైతే గతంలో ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటట్టుగా కనిపిస్తోంది. తర్వాత సినిమా, టీవీ, కళారంగంలోనూ, నాటక రంగంలోనూ ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు రావడము, వారి పేరు ప్రఖ్యాతలు బయటికి రావడము, వారికి సంఘంలో గౌరవ మర్యాదలు, సన్మానాలు, సత్కారాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సంతానం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అక్కడ స్వామివారికి తెల్లని పువ్వులు, కలువ పువ్వులు, తులసి దళాలు, ఇవి మీకు అందుబాటులో ఏ ఉంటే 3 ఇచ్చినా పర్వాలేదు, మీకు అందుబాటులో ఏ ఉంటే అవి ఇచ్చినట్టయితే కనుక స్వామివారి యొక్క అనుగ్రహంతో మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. ఇది ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే.